సారు ఎందుకని వెళ్ళబోసుకుండు అంటే ఓ మాట లోపలి కుసకుస సోషల్ మీడియా రాద్ధాంతం ఏంటంటే ఆహా పెద్ద మనిషికి ఓహో పెద్ద కుర్చీ అరే మిస్ అయిపోయే పెద్ద కుర్చీని ఎక్కేది ఉండే పెద్ద కుర్చీ నాకు చెందకపాయే పెద్ద కుర్చీ మీద కూర్చుని అదృష్టం నాకు లేకపాయే ఏంది ఏం కథ అనేది కొంచెం అంతా మనసులో మెదులుతున్నట్టుగా ఆంబయం అనేది ఇప్పుడు సోషల్ మీడియా కూడా కూస్తుంది. మరి ఇక అసెంబ్లీలో నేనే సీనియర్, నేనే ఇప్పుడు అనుభవశాలిని, నేను కరువు చూసినా కాలం చూసినా అన్ని తీర్ల వెళ్ళబోసిన ఎంతో మందిని చూసుకుంటూ వస్తున్నా. ఇవాళ ఆఖరికి వస్తారకల్లా ఇవాళ శాసనసభలో నేనే అనుభవం ఉన్న వ్యక్తిని అనేది సారు ఆంబయం వెళ్ళబోసుకుంటే లోపలి కథ ఏదో ఉంది. నేను కావలసి ఉండే కాకపోతే కనుక జగ్గారెడ్డి ఓ సభలో అనే కదా వచ్చే ఇక 10 ఏళ్లకు నేనే ముఖ్యమంత్రిని అని ఇక గదే తరీకన అదే మాట సారు మనసులో మెదులుతున్నట్టుందిలా. అందుకనే ఈ మాట అన్నట్టుండు సారు ఆంబయం పట్టలేక. మొత్తానికైతే ఇక సార్ ఆంబయం ఈ రకంగా ఉంది. ఐబొమ్మ రవి రాబిన్ హుడ్ నా అభిప్రాయం అదే. సజ్జనార్ ప్రెస్ మీట్ తప్పు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఏమని కోడై కూస్తుందంటే పెద్దోళ్ళను కొట్టి పేదోళ్ళ కడుపు నింపేటోడే రాబిన్ హుడ్. ఇక ఐబొమ్మ రవి, మా ఐబొమ్మ రవి ఇవాళ పెద్దోళ్ళని కొట్టి పేదోళ్లకు సాయం చేస్తాడు ఐబొమ్మ రవి. ఆయనే రాబిన్ హుడ్ అనేది ఈ కథ సోషల్ మీడియాలో కూడా మోతమోగుతుంది. ఏది పెట్టినా ఐబొమ్మ రవి గురించి మీరు ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంది అని కింద కామెంట్లు పెట్టుర్రి అంటే ఒక 80-90% ఆయనకే సపోర్ట్గా మాట్లాడుతుర్రు సోషల్ మీడియాలో. ఇక ఇంట్లో ఇప్పుడు జడ్చర్ల కోల్యాగా అనిరుద్ రెడ్డి కూడా శరానికి వచ్చిండు. సజ్జనారు ప్రెస్ మీట్ తప్పు. సినిమా వాళ్ళని పట్టుకొని సినిమా వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని సజ్జనారు ప్రెస్ మీట్ పెట్టి పేదోళ్లకు సాయం చేసిన ఐబొమ్మ రవిని తప్పు పట్టిండు. అసలు తప్పు సజ్జనార్ది. సినిమాలలో లోపడి కథ ఏం నడుస్తుంది, ఎసవంటి రాయవరాలు నడుస్తున్నాయి, ఎసవంటి మతలా ఉంది, సినిమా వాళ్ళ బండారం ఏంది, అసలు కథ ఏంది, సామాన్యులను ఏ రకంగా పీల్చి పిప్పి చేస్తుర్రు అనేది ఇంకా ఇప్పుడు ఈయనే అంటే సినిమా వాళ్లకు ఏదో సహాయ సహకారాలు అందించినట్టుగా ఉన్నది సజ్జనారు ప్రెస్ మీటు అనేది అనిరుద్ రెడ్డికి నచ్చలేదట. ఇక ఈయన ఇప్పుడు ఐబొమ్మ రవి రాబిన్ హుడ్ అనేది ఇప్పుడు ఈయన ముంగర తీసుకొని వచ్చిండు. ఇక ఈ కోయిలాగా వచ్చింది. ఇప్పుడు ఆ డీసీసీ అధ్యక్షుడిని అరెస్టు చేయండి, ఎస్పీకి కోమటిరెడ్డి లేఖ, తక్షణమే డీసీసీ పదవి నుండి తొలగించాలని సీఎంకు లేఖ. ఇక చూడు కథ ఎట్లా ఉందో. ఇప్పుడు కథ ఏమి నడిచిందయా అంటే